హసన్ ఒకసారి చెప్పండి, తెలంగాణలో ఏదైతే పోలింగ్ జరిగిందో ఆ పోలింగ్ జరిగి దాంట్లో కేవలం 3,55,000 పైచీలకు ఓట్లు ఉండగా కేవలం 2,50,000 ఓట్లు మాత్రమే పోలింగ్ అయ్యాయి. అలాగే ఇప్పుడు అంజిరెడ్డికి సంబంధించి నరేందర్ రెడ్డికి పోటాపోటీ ఉండగా ఆ మధ్యలో ప్రసన్న హరికృష్ణ బలంగా క్యాండిడేట్ అని నిరూపించుకుంటున్నారు. అంటే కులానికి సంబంధించిన కులగణన జరిగిన తర్వాత బీసీలు మాత్రం ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ వైపే చాలా మొగ్గు చూపారన్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు మనం చూసినట్టయితే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినవి 92, అంటే ఓవరాల్గా 92% పోలింగ్ అనేట్టు తెలిసింది. ఈ విషయంపై పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? తెలంగాణలో 2 ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ ముగిసిందని చెప్పవచ్చు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను లెక్కిస్తారని తెలుస్తా ఉంది. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించడంతో ఫలితాలు వెల్లడించడానికి 2 నుంచి 3 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ కోసం విడుదలైనప్పటి నుంచి కూడా పోటీలో ఉన్న అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. మొత్తం 3 స్థానాలకు పోటీ చేయనప్పటికీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మొత్తం 56 మంది అభ్యర్థులు ఇక్కడ నుంచి పోటీలో ఉన్నప్పటికీ ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఎస్పీలో ఉన్నటువంటి అభ్యర్థి మధ్యనే తీవ్ర పోటీ జరిగిందని చెప్పవచ్చు. ఎవరు గెలిచినా కానీ 3వ ప్రాధాన్యత ఓటుతో గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా చెప్తా ఉన్నారు. 56 మంది అభ్యర్థులు ఉన్న 3, 4 స్థానాల్లో నిలిచే అభ్యర్థి ఎలిమినేషన్ ప్రక్రియతో విజేతగా తేలేటువంటి అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. ఇది విజేత ఎవరనే దానిపైన అంచనాలు ఎవరి వారే ఉంది. అయితే ఓటింగ్ సరళి ఆధారంగా మాత్రం ఎవరికి విజయావకాశాలు ఎక్కువ ఉండేవారు మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి కూడా బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు కూడా హోరాహోరీ ప్రచారం నిర్వహించాలని చెప్పవచ్చు. బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా అల్ఫోర్స్ కాలేజీల అధిపతి అయినటువంటి నరేందర్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఇద్దరు కూడా విజయం పైన ధీమాగా ఉన్నప్పటికీ పార్టీ క్యాడర్తో పాటు ఆర్థికంగా బలవంతులు కావడంతో గెలుపు పైన ధీమాగా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండడం తమకు కలిసి వస్తుందని బీజేపీ, అదే విధంగా రాష్ట్రంలో అధికారంలో ఉండడం మాకు కలిసి వస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వారు అంచనా వేయడం జరుగుతుంది. ఇదే సమయం లోపల బీఎస్పీ మద్దతుతోటి పోటీలో ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ సైతం పట్టభద్రులు తను గెలిపిస్తారనేటువంటి విశ్వాసం వ్యక్తం చేసి తెలుస్తుంది. ఎందుకంటే బీసీలు అందరూ కూడా ప్రసన్న హరికృష్ణకు ఓటు వేశారని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అయితే ఈ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరి వైపు కూడా మొగ్గు చూపారనేది కూడా చాలా ఉత్కంఠత కొనసాగుతూ ఉన్నట్టు చెప్పవచ్చు. ఎందుకంటే తుది ఫలితం ఎలా ఉన్నా కానీ మొదటి 3 స్థానాల్లో మాత్రం ఖచ్చితంగా అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ ఈ ముగ్గురే నిలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకు సర్వే ప్రకారంగా తెలుస్తా ఉన్నది. అయితే ఈ ముగ్గురు లోపల కూడా ద్వితీయ మరియు తృతీయ ప్రాధాన్యత ఓట్లు అధికంగా పొందిన అభ్యర్థి గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మనం చెప్పవచ్చు. అయితే ఎన్నికల లోపల బీసీ వాదం అయితే గట్టిగా వినిపించిందో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రసన్న హరికృష్ణకు ఆయనకు బీసీలందరికీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల లోపల మొదటి ప్రాధాన్యత ఓట్లు కానీ 2వ ప్రాధాన్యత ఓట్లు కానీ వేసి గెలిపించేటువంటి అవకాశం ఉన్నట్లు ఎక్కువగా తెలుస్తా ఉన్నది. ఇంకోటి ఏంటంటే ప్రసన్న హరికృష్ణ మొదటి కాంగ్రెస్ పార్టీ నుంచి తను ప్రయత్నం చేసిన కాంగ్రెస్ అభ్యర్థిగా మొదటి అనుకున్నా కానీ నరేందర్ రెడ్డి రావడం వల్ల ఈ ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ తరఫున పోటీ చేయడం జరిగింది. అయితే బీఎస్పీ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ యూనియన్స్ లోపల బీఎస్పీకి మంచి పట్టు ఉండడము తనకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. అయితే తను కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డికి వేసినా కానీ ద్వితీయ ప్రాధాన్యత ఓటు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఓటర్లు ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణకి వేయడం జరిగిందని చెప్పేసి తను అంచనా వేయడం జరిగింది. కాబట్టి 3వ ప్రాధాన్యత ఓటు కానీ 2వ ప్రాధాన్యత ఓటుతో కానివ్వండి ప్రసన్న హరికృష్ణ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కానీ ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి వారు కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ లోపల చాలా పనులు చేశారు. కాబట్టి ఈ ముగ్గురి మధ్యనే గెలుపు అనేది ఉండేటట్టు ఉన్నట్టు చెప్పవచ్చు.
ఓకే రైట్. అదే సమయంలో ప్రసన్న కుమార్ అయితే ఉన్నారో, హరికృష్ణ ఎవరైతే ఉన్నారో ప్రసన్న హరికుమార్ ప్రస్తుతం అయితే గ్రాడ్యుయేట్కి సంబంధించింది చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ప్రజలలో నుండి యువతలో చాలా బలమైన పేరు తీసుకొచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుందో కులగణన తర్వాత బీసీ గర్జన అని పెట్టి తీన్మాన్ మల్లన్న ఏదైతే కాంగ్రెస్కి వ్యతిరేకంగా చేశారో దీన్ని కూడా అతను క్యాష్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక మంచి పేరున్నట్టు అయినప్పటికీ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ దీనికి సంబంధించిన సపోర్ట్ ఎవరికి చేయలేదు కాబట్టి ఈ ఓట్లు కూడా ప్రసన్న హరికృష్ణకు పడే అవకాశం ఉందా? ప్రసన్న హరికుమార్ దీనిలో గెటెక్కే అవకాశం ఉందా? జమీల్, రాజకీయాల్లో ఎన్నికలు అనేవి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, రెండు కూడా ఒకటి కేంద్రంలో అధికారంలో ఉంది, ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మాత్రమే క్యాండిడేట్ నిల్చోబెట్టారు. బీజేపీ మాత్రము టీచర్స్ లోపల అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ లోపల కూడా నిలిచిపెట్టింది. టీచర్స్ ఎమ్మెల్సీ లోపల ముఖ్యంగా టీచర్స్ వారు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పార్టీలకు పెద్దగా అక్కడ ఏముండదు. అయితే ఏది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అవుతుందో ఈ పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడము వల్ల ఈ ఇక్కడ కూడా ధన ప్రవాహము సాగిందని చెప్పవచ్చు. అయితే దీని మధ్యలో ప్రసన్న హరికృష్ణకు బీసీల మద్దతు తోడవడము, బీసీ క్యాండిడేట్ గా తను ప్రొజెక్ట్ అవ్వడం వల్ల తనకు బీసీల ఓట్లు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం బాగా ఎక్కువ నడుస్తా ఉన్నది కాబట్టి బీసీలు తనకు ఓటేశారని చెప్పేసి ప్రసన్న హరికృష్ణ కూడా భావిస్తుంది. ఎందుకంటే బీజేపీ మద్దతుదారులు కానివ్వండి, కాంగ్రెస్ మద్దతుదారులు కానివ్వండి, బీసీలుగా ఉన్నవారు అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వారి పార్టీలకు వేసుకున్న ద్వితీయ ప్రాధాన్యత ఓటు మాత్రం ఖచ్చితంగా నాకే వేశారని చెప్పి ప్రసన్న హరికృష్ణ అంచనాకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉన్నది. జమీల్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.